మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వరకు కూరగాయలు మా వారే తీసుకొస్తారండి. నేను ఒకవేళ వెళ్ళినా సరే పక్కన తను ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి కొన్ని పదాలు చేంజ్ అవుతాయన్నమాట. దానివల్ల నాకు కొన్నిసార్లు ఏం అడగాలో కూడా తెలీదు. ఇప్పుడంటే కొంచెం అలవాటయింది. కొత్తలో అయితే అసలు చాలా ఇబ్బంది పడేదాన్ని. నా పెళ్ళైన కొత్తలో చూడాలి అందరూ నా మాటలకి చాలా నవ్వుకునేవాళ్ళు. ఏం చేస్తాం అక్కడికి ఇక్కడికి యాస మారిద్ది. కొన్ని వర్డ్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇంకా మా తాతయ్య అలాగ నాకు కొంచెం కొంచెం చెప్పారనమాట. ఇక్కడ ఇలా పిలవాలి, అలా ఉండాలని చెప్పి. ఇంకా దాన్ని బట్టి అలాగ అలవాటు చేసుకున్నాను. చేత్తో ఉతుక్కున్నప్పుడు బట్టలు బాగుండేవి. ఏం వాషింగ్ మిషన్ ఏందో మా చిట్టితల్లి యూనిఫామ్ మరకలే పోవట్లేదు. ఇంకా అప్పటి నుంచి చేత్తో ఉతుక్కుంటున్నా. ఇంట్లో టీ పెట్టినప్పుడల్లా తాతయ్య గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇంట్లో చాలా వరకు టీ పెట్టేది తాతయ్య కోసమే. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తలనొప్పిగా ఉందంట. నాకేమో ఇప్పుడు చెప్పారు. ఆ తలనొప్పితోటే మూర్ఖంగా పొద్దున్నుంచి పొలంలో పని చేసుకుని వచ్చారండి. అంత తలనొప్పి అయినప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఏం తోచదు, అదే వెళ్ళిపోతే అదే తగ్గిపోతుందిలే అంటున్నారు. అలా ఉంటుందన్నమాట మా వారితోటి. టీ మా ఇద్దరికి సరిపోగా ఇంకో గ్లాస్ ఉంది. ఇంకా తాతయ్య గుర్తుకొచ్చారండి. ఎందుకని ఈ మధ్య బాగా గుర్తుకొస్తున్నారు. ఇంకా తాగినంతసేపు వాళ్ళ గురించే మాట్లాడుకున్నాము. ఉన్నప్పుడు ఎవరు విలువ తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుందంటే ఇదేనేమో.